నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఇవాళ ఈ వీడియోలోని ఓల్డ్ జీన్స్తోని లేదా జీన్స్ ఫ్యాబ్రిక్తోని కిడ్స్కి జీన్స్ అలాగే జీన్స్ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. చాలా ఈజీ, విత్ ఇన్ 40 మినిట్స్లో అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. కటింగ్, స్టిచ్చింగ్ బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు 1 అవర్ లోపలే. నేను ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. పేపర్ ముందుగా ఇలాగా 2 ఫోల్డ్స్ చేశాను, అంటే 4 లేయర్స్ వచ్చేటట్టు అనమాట. ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపలే అయిపోతుంది. పెద్దగా మెజర్మెంట్స్ ఏమి ఉండవు. ఇక్కడ హిప్ సర్కంఫరెన్స్ మాత్రం మార్క్ చేసుకోవాలి, ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అనమాట. అలాగే లెంత్ ఆఫ్ ద ప్యాంట్ సీమింగ్తో కలిపి మార్క్ చేసుకోవాలి. ముందులా పేపర్ కటింగ్ చూపిస్తున్నాను, మార్కింగ్ అండ్ కటింగ్. స్టిచ్చింగ్ పార్ట్ పెద్దగా నేనేమి ప్యాంట్ చూపించనండి, ఇది ఈజీయే. ఇలా క్రాచ్ మార్క్ చేసుకోవాలి. హిప్ సర్కంఫరెన్స్ ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ మార్క్ చేసుకున్న తర్వాత క్రాచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే బాటంలో కూడా 1.5 ఇంచ్ సీమింగ్తోని ఇలాగ మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇలా క్రాచ్కి జాయిన్ చేసేయాలన్నమాట. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే మాత్రం బెల్ట్ పార్ట్ కూడా ఇంక్లూడ్ చేసేయచ్చు. అప్పుడు క్రాచ్ అనేది కాస్త పెంచాలి. కిడ్స్కే కాబట్టి 1.5 ఇంచ్ సీమింగ్ సరిపోతుంది మీదన బెల్ట్ కోసం లేదా కేసింగ్ కోసం. అప్పుడు క్రాచ్ అనేది ఇలాగ ఇంక్రీజ్ చేయాలన్నమాట. ప్యాంట్ కటింగ్ టాప్ కటింగ్ కంటే చాలా ఈజీ అనమాట. కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. జస్ట్ ముందుగా ఇలాగా జాయిన్ చేసేయడమే క్రాచ్ ఏరియా. క్రాచ్ పార్ట్స్ అనేవి బోత్ సైడ్స్ ఇలా జాయిన్ చేసేయాలి. రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి జాయిన్ చేసిన తర్వాత లెగ్ పార్ట్స్ జాయిన్ చేసేయడమే ఇలాగా లెఫ్ట్ సైడ్ నుంచి. జాయిన్ చేసిన తర్వాత బాటమ్ హెమ్మింగ్ చేసి పైన కేసింగ్ ఇచ్చేసి ఎలాస్టిక్ కానీ లేదంటే ఏదైనా థ్రెడ్ ఇన్సర్ట్ చేస్తే అయిపోతుందండి. చాలా ఈజీ అనమాట. ఇంకో లాక్ కూడా స్టిచ్ చేయొచ్చు. ముందు లెగ్ పార్ట్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి క్రాచ్ ఏరియా స్టిచ్ చేసేయచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. తర్వాత ఇంకా కిందన బాటంలోని హెమ్మింగ్ చేసి పైన కేసింగ్ స్టిచ్ చేసేయడమే. ఇది మినియేచర్ మోడల్ అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కిడ్స్కి అయితే సేమ్ ఇలాగే ఫాలో అవ్వచ్చు అనమాట మెథడ్. సో ఇలా వస్తుందన్నమాట స్టిచ్ చేసిన తర్వాత. యూట్యూబ్లో కూడా బోల్డ్ వీడియోస్ ఉంటాయి ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం ఈజీగానే చూపిస్తున్నానండి. పెద్ద స్టిచ్చింగ్ పార్ట్ నేనైతే ఏమీ ఇక్కడ నేను షూట్ చేయలేదు. జస్ట్ సేమ్ మెథడే ఇందాక పేపర్ కటింగ్ ఎలా అయితే చెప్పానో సేమ్ అలాగేనమాట. మినియేచర్ మోడలే. మా బాబుది ఓల్డ్ ప్యాంట్ ఉంది, దీని మీద నేను చూపిస్తున్నాను. ఇలాంటి అవుట్ఫిట్స్ కిడ్స్కి అయితే సూపర్గా ఉంటుందండి. ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. స్టిచ్చింగ్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది ఇంట్లో ఇలా ట్రై చేస్తే పిల్లలకి. ఇక్కడ 4 లేయర్స్ కింద తీసుకున్నాను కాబట్టి 1/4 పార్ట్ ఆఫ్ ద హిప్ సర్కంఫరెన్స్ ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అనమాట. అలాగ మార్క్ చేసుకోవాలి. బోత్ లెగ్స్ ముందు స్టిచ్ చేసిన తర్వాత రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి క్రాచ్ పార్ట్ అనేది ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా లాస్ట్లోని పైన కేసింగ్ ఇచ్చేసి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. బాటంలో కూడా ఆల్రెడీ హెమ్మింగ్ చేసే ఉంది. నేను కట్ చేసినప్పుడు అలా కట్ చేశాను ప్యాంట్. కేసింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేస్తే ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. తర్వాత స్టిచ్ చేసేయచ్చు.
ఇలా తొందరగా ప్యాంట్ రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు టాప్ చూద్దాము. అది కూడా ఈజీయే. బేసిక్ మన దగ్గర టెంప్లెట్ ఉంటే సరిపోతుంది పిల్లలది. దాంతోనే మనం ట్రేస్ చేసేయచ్చు అనమాట టాప్ కూడా. లేదు అంటే టాప్ది మెజర్మెంట్స్ తీసుకుని అయినా స్టిచ్ చేసేయచ్చు. తొందరగా అయిపోతుంది అది కూడా. కొంచెం ట్రెండీ లుక్ కోసం ఫ్రంట్ ప్యానెల్కి ఇలా వీ షేప్ లాగా తీసుకుంటున్నాను అనమాట. లోపలికి అసిమెట్రికల్ టాప్ లాగా అనమాట. నెక్ డెప్త్ ఇంకాస్త ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇలా వస్తుందన్నమాట ఫ్రంట్ ప్యానెల్. బ్యాక్ ప్యానెల్ అనేది నార్మల్గానే కట్ చేస్తాను, జస్ట్ ఫ్రంట్ ప్యానెల్ సాయంతో ఇలాగా. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ లైన్స్ హెమ్మింగ్ చేసేసి షోల్డర్ లైన్ నుంచి బోత్ ప్యానెల్స్ అటాచ్ చేసేసి ఆర్మ్ హోల్స్ కూడా హెమ్మింగ్ చేసేయాలి. చేసిన తర్వాత బాడీస్ మెజర్మెంట్స్ ప్రకారంగా అటాచ్ చేసిన తర్వాత లాస్ట్లోని బాటమ్స్లో హెమ్మింగ్ చేసేయడమే, అంతే. అంతేనండి, రెడీ అయిపోయి ప్యాంట్ అండ్ టాప్ అనమాట. వితిన్ 45 మినిట్స్లో అయిపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చాలా బాగుంటాయి ఇలాంటి అవుట్ఫిట్స్ పిల్లలకి. చాలా ట్రెండీగా ఉంటాయి ఇలాంటి అవుట్ఫిట్స్ వాళ్ళకి. డెఫినెట్గా ట్రై చేయండి మీ కిడ్స్కి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.